వసుదేవసుతం దేవం కంసచాణూరమర్దనం దేవకీ పరమానందం కృష్ణం వందే జగద్గురుం. శ్రీ రాధాకృష్ణాభ్యాం నమః. హ్రీంకారాసనగద్భితా నలసికాం సౌహక్లీం కళాంభిప్రతిం సౌవర్ణాంబరధారిణీం వరసుధాధౌతాం త్రినేత్రోజ్వలాం వందే పుస్తకపాశమంకుశధరాం స్రగ్భూషితాముజ్వలాం త్వాం గౌరీం త్రిపురాం పరాత్పరకలాం శ్రీచక్ర సంచారిణీం. ఓం శ్రీ విజయవాడ కనకదుర్గాదేవ్యై నమః. శ్రీ దుర్గా మల్లీశ్వరాభ్యాం నమః. ఇప్పుడు మనుషులంతా కూడా లక్ష్మీదేవి కావాలని అందరూ కోరుకుంటా ఉంటారు. డబ్బు కావాలి ప్రతి ఒక్కళ్ళకి కూడా. ధనమూలం ఇదం జగత్ అన్నారు. డబ్బులు లేకపోతే అడుగు తీసి అడుగు ముందుకు వేయలేము. ఆర్టీసీ బస్ ఎక్కాలన్నా ట్రైన్ ఎక్కాలన్నా డబ్బులు లేదే కుదరదు. పాల బిల్లు, కరెంటు బిల్లు, రోడ్డు మీద నడవడానికి ట్యాక్స్, ఇంట్లో ఉండడానికి ప్రాపర్టీ ట్యాక్స్, ఇలా ఏది చూసినా సరే డబ్బులతోనే ముడిపడి ఉంది. ఆఖరికి భార్యను పెళ్లి చేసుకునేటప్పుడు కట్నాలు ఇచ్చి చేసుకోవాల్సి వస్తుంది. కట్నాలు తీసుకుంటున్నారా లేదా? మరి ఉదారంగా భార్యలు పాపం వాళ్ళకి ఏదో ఫేవర్ చేసినట్టు మగవాళ్ళు బిల్డప్ ఇవ్వకూడదు. కట్నాలు తీసుకుంటున్నారు. కాబట్టి అడుగునా కూడా ఇంకా న్యాచురల్ ప్రేమ ఎక్కడ ఉంది కట్నం తీసుకున్నప్పుడు? కాబట్టి ఈ విధంగా ప్రతి సంఘటనలో బిడ్డలు కూడా వాళ్ళ చదువుల కోసం బిడ్డల తల్లిదండ్రుల దగ్గర వాళ్ళు వింటూ ఉంటారు. ఆ తర్వాత ఇంటర్ డిగ్రీ అయిపోయిన తర్వాత అప్పుడు చూడండి, ఇంటర్ పెళ్ళైన తర్వాత మిమ్మల్ని చూస్తారా లేదా, ఓల్డేజ్ హోమ్లో నిర్దాక్షిణ్యంగా జాయిన్ చేసేసేటటువంటి వాళ్ళ ఎక్కువ మంది అయిపోయారు. సో దీన్ని బట్టి మనకేం కావాలండి? ధనం కావాలి. ధనం కావాలంటే అదృష్టం పట్టాలి. అదృష్టం పట్టాలంటే మన కర్మలు కరెక్ట్గా ఉండాలి. బుద్ధి కర్మానుసారిని పూర్వజన్మ కర్మలను బట్టే మనకు సంపదిస్తుంది. అందువల్ల నేను మీకు ఒక 5 లక్షణాలు చెప్తాను డబ్బు వచ్చేటటువంటి విధానంలో. లక్ష్మీదేవి మనకి కర్మలను బట్టే ఇస్తుంది. కానీ జగద్గురువైనటువంటి శ్రీకృష్ణ పరమాత్మల వారు కుచేలుణ్ణి ఎలాగా, అతను గర్భ దరిద్రుడు, రాధాదేవి శాపానికి గురైనటువంటి వ్యక్తి, వాడు రాధాదేవికి శాపం పెట్టడం ఏంటి? మనల్ని ఉద్ధరించడం కోసం సుధాముడు శ్రీకృష్ణ పరమాత్మ పుట్టాలి కాబట్టి రాధాదేవికి శాపం పెట్టేలాగా శ్రీకృష్ణ పరమాత్మ చేయించాడు లీల. ఎందువలన భూమి మీదకి మనము పరమాత్మ రావాలి, మనుషులను ఉద్ధరించాలని. లేకపోతే మనకు బృందావనంలో కృష్ణుడు రాధమ్మ దొరికేవాళ్లే కాదు, ఎప్పుడు దేవలోకంలోనే ఉంటారు వాళ్ళు, గోలోకంలోనే. మనం గోలోకం వెళ్ళలేం, కృష్ణ పరమాత్మను చూడలేం, అలాగే రాధమ్మతో మనం చూడలేం. అసలు అది లైఫ్లో జరిగే పని కాదు. అటువంటి పరమాత్మ, కరుణామయుడైనటువంటి శ్రీకృష్ణ పరమాత్మ మానవులకు కూడా మనం ఉద్ధరించాలి అని రాముడి రూపంలో, కృష్ణుడి రూపంలో మనకు భూమి మీదకి వస్తే హాయిగా మన భూమిని మీద కాలు పెట్టారు, మనతో జీవించారని మనం గర్వపడకుండా రాముడి మనిషేనండి, కృష్ణుడి మనిషేనండి, రాముడి దేవుడా, కృష్ణుడి దేవుడా అని బుద్ధి లేని ప్రేలాపనలు చేసే వాళ్ళ ఇంటికి అసలు లక్ష్మీదేవి రాదు. శాశ్వతంగా 7 తరాలు కాదు, వాళ్ళు కటిక దరిద్రులై రాముణ్ణి కృష్ణుణ్ణి ఎవరైనా కనుక మనిషిగా కనుక చూసి విమర్శించేటటువంటి వాళ్ళకి కనీసం లక్ష్మీదేవి ఎప్పుడు కూడా రాదు. ఇప్పుడు మీ ఇంట్లో మీ అమ్మని అడగండి, మీ నాన్నని మీరు తిట్టండి చూద్దాం. ఎవరైనా బయట వాళ్ళు వచ్చి భర్తను తిడితే భార్య ఊరుకుంటుందేమో? ఎట్టి పరిస్థితులు ఇవ్వదు. కాబట్టి మీరేమో రాముని మనిషి అనొచ్చు, కృష్ణుని మనిషి అనొచ్చు, రాముల దేవుడు కాదండి సొల్లు కబుర్లు చెప్పేయచ్చు మీరు, కానీ లక్ష్మీదేవి మాత్రం మీకు డబ్బులు ఇచ్చేయాలి. తర్వాత ఈ మహాలక్ష్మీదేవి క్రియాశక్తి స్వరూపిణి. పని చేయకుండా సోఫాల్లో పడుకొని, పని చేయకుండా దుప్పటి కప్పుకొని పడుకునేటటువంటి వాళ్ళకి లక్ష్మీదేవి ఎందుకు వస్తుంది? రెండో రకం, పూజలు చేస్తూ కూర్చుంటూ లక్ష్మీదేవి వచ్చేయాలా? మూర్ఖపు ఛాందస్తాలు ఉన్నటువంటి వాళ్ళ దగ్గరికి రాదు. ఛాదస్థం అనేది నెగిటివ్ ఎనర్జీ, మిమ్మల్ని అడుగు తీసి అడుగు ముందుకు వెళ్ళనివ్వదు. మీరు ప్రపంచంలో ఏ పంతులు గారినైనా తీసుకోండి, ఏ సిద్ధాంతినైనా తీసుకోండి, ఒక్క నన్ను తప్ప. మనం పాజిటివ్ చెప్తాం, పదవండి అమ్మ చేయండి అని. ఎవడైనా సరే చూడండి నెగిటివ్. ఇప్పుడు ఈరోజు చేయకూడదు, అమావాస్య అసలు చేయకూడదు. వాళ్ళ కొడుక్కి నేను గవర్నమెంట్ జాబ్ ఇప్పిస్తాను అమావాస్య రోజున, వాడు ఆపుతాడేమో చూడండి మీరు. వాడేమో మీకు అందరికీ అమావాస్య పనికిరాదు, బయటకు వెళ్ళకూడదు అంటాడు. మేము గవర్నమెంట్ ఇంటర్వ్యూ పెడతాం ఆ రోజు, ఐఏఎస్ ఇంటర్వ్యూ పెడితే పంతులు గారు తన కొడుకుని పంపడా? ఒకటే చెప్పండి. పంపిస్తాడు. అంటే అప్పుడు అతనికి అన్వయించబడవు. మీకేమో మైలు సంవత్సరం ఉంటుంది, మీరు అసలు వెళ్ళకూడదు అంటారు. గర్భగుడుల్లో పనిచేసేటటువంటి పూజారి సంవత్సరం పాటు వాడు కనుక దేవతలకి దేవుళ్ళకి కనుక గుడికి పూజ చేయకపోతే వాడికి పొట్ట పోషణ ఎక్కడి నుంచి వస్తుందండి?
చెప్పండి. 1 ఇయర్ మరి మైల్ ఎందుకు లేదు అంటే బ్రాహ్మణులకు మైల్ లేదంటారు. ఇది బ్రాహ్మణులకు ఒక రూల్, అగ్ని బ్రాహ్మణ ముట్టుకుంటే కాలదు, శూద్రుడు ముట్టుకుంటే కాలుతుందా? ఇలాంటి నాన్ సెన్స్ అన్ని నెగిటివిటీ ఉన్నటువంటి పంతులతో, నెగిటివిటీ ఉన్న జ్యోతిష్కులతో తిరిగితే గర్భదరిద్రులు అయిపోతారు 7 జన్మల వరకు. వాళ్ళ వీడియోలు విన్నా కూడా గర్భదరిద్రులు అయిపోతారు. నెగిటివ్ ఎనర్జీ ఎలా వస్తుందంటే, కంపు వస్తుంది అనుకోండి, పెంట కంపు, పెంట మీద వాసన ఆ చుట్టుపక్కల 1 కిలోమీటర్ దూరం వరకు వస్తుంది. అదే నెగిటివ్ ఎనర్జీ. ఆ వాసన ఎలాగైతే వస్తుందో అలా నెగిటివ్ పర్సన్స్ తో మనం తిరిగినప్పుడు ఆ నెగిటివ్ ఎనర్జీ స్ప్రెడ్ అవుతుంది. వాసన కూడా స్ప్రెడ్ ఎనర్జీ. కాబట్టి ఈ రకంగా మనకు మహాలక్ష్మి తల్లి వచ్చేటప్పుడు కొన్ని చిహ్నాలు ఇస్తుందండి. తెల్ల పావురాయిని పనికిరాదు, అవి రాకూడదు అని చెప్తున్నారు కదా. తెల్ల పావురాయిల, అలాగే ఈ పిచ్చుకలు, పక్షులు, నేచర్లో ఉన్నటువంటి పక్షులు ఇవన్నీ కూడా మన ఇంటి గోళ్ల చుట్టూ తిరుగుతూ తెల్లవారు మనం తలుపు తీయగానే ఆ తలుపుల దగ్గర చక్కగా గింజలు తింటూ అక్కడ ఉంటున్నాయనుకోండి ఉడతలు, ఇవన్నీ కూడా మన చెట్టు మీద, మన ఇంటి ముందు చెట్ల మీద అవి ఉడతలు వెళ్తున్నాయి అనుకోండి, లక్ష్మీదేవి త్వరలో మనకు రాబోతుంది అని అర్థం. రెండవది, తేనెటీగలు, అంటే చిన్నటి తేనెటీగలు కనుక మనకి పట్టినట్లయితే మన ఇంట్లో ఖచ్చితంగా మహాలక్ష్మీదేవి రాబోతుంది అని అర్థం. మేషరాశి మేషరాశి వారికి అందరికీ కూడా మనకి ప్రస్తుతము ఏలినాటి శని జరుగుతుంది. ఏలినాటి శని జరుగుతున్నప్పుడు మనకి దరిద్ర బాధలు ఎక్కువ అవడానికి అవకాశాలు ఉంటాయి. అపనిందలు, అలాగే అశాస్త్రీయమైనటువంటి విద్యలు, అవైదికమైనటువంటి విద్యల మీద ఆసక్తి, చెడ్డవాళ్లతో స్నేహం చేయాలనేటటువంటి కోరికలు, ఇవన్నీ కూడా కలుగుతాయి. అంతేకాకుండా మీరు కోరుకోలేకపోయినా ఒక రాహుగాడు అంటాడు ఆలి సినిమాలో, ఒక రాహు మీకు పరిచయం కాబోతున్నాడు, రాహుగాడు అంటాడు. అలా ఓ రాహుగాడు, ఒక కేతుగాడు మీకు పరిచయం అవడానికి అవకాశాలు ఉంటాయి. దానివల్ల మరి తీవ్ర నష్టాలు జరుగుతాయా, లేకపోతే లాభాలు జరిగిపోతాయా అంటే వాడు చెప్పేటటువంటి ఆర్పి కాన్సెప్ట్, జన్మభూమి కాన్సెప్ట్లు, అంటే నిధులు తవ్వుదాము, లేకపోతే ఆర్పీలు, రైస్ పుల్లింగ్, ఇలాంటి పిచ్చి పిచ్చి, లేదా షేర్స్, స్టాక్ ఎక్స్చేంజ్, మార్కెట్, ఇలా చెప్తుంటే ఎక్కడికో వెళ్ళిపోతారు. మీరు ఎక్కడికి వెళ్ళిపోతారు? పాతాళలోకానికి వెళ్ళిపోతారు అనమాట. అయినా గురువు చెప్పినా సరే వినరు. అలాగే ఈ రైతులు మనకు తీసుకున్నప్పుడు ఈ రైతులు బ్రహ్మాండమైనటువంటి ప్రగతి వీళ్ళు సంపాదిస్తారు, ధనం బాగా సంపాదిస్తారు, పిల్లల్ని బాగా చదివిపిస్తారు ఫారెన్లో. ఆ తర్వాత ముఖ్యంగా ఆదాయాల విషయంలో చూసుకోవాలి. మనం ప్రస్తుతం ఉన్నటువంటి స్థితిని బట్టి మనకి ఆదాయాలు పెరగడానికి అవకాశాలు అధికంగా కనబడుతున్నాయి. అయితే ఆ వచ్చినటువంటి ఆ అధికంగా అంటే మనం చేసేటటువంటి స్థాయి, ఆ వ్యాపార స్థాయిని బట్టి ఉంటుంది. అలాగే ఖర్చులు అధికంగానే ఉంటాయన్నమాట. అలాగే ఫారెన్లో ఉద్యోగాలు చేస్తున్నటువంటి వాళ్ళకి, మేషరాశి వాళ్ళకి ఉద్యోగ భంగాలు ఉన్నాయి. కోర్టు నోటీసులు, పోలీసు నోటీసులు, ఇంటికి వచ్చి ఎస్ఐలు, ఆఫీసులకు వచ్చి ఎస్ఐలు ఇవ్వడానికి అవకాశాలు ఉన్నాయి. కాబట్టి ఇదంతా కూడా నెగిటివ్ ఎనర్జీగాలతో స్నేహాలు చేయడం వల్లే మీకు ఇవన్నీ కూడా జరుగుతాయి అన్నమాట. మంచి వాళ్ళతో స్నేహం చేస్తే ఎందుకు జరగవు? ఇవన్నీ మీ వ్యక్తిగత జాతకంలో మీ గురుడు బాగుంటే మనకు అర్థమవుతుంది. ఇకపోతే ఈ మహాలక్ష్మి తల్లి మనల్ని అనుగ్రహించేటటువంటి శుభ గడియ ఇది. శుక్రుడు, తర్వాత కుజుడు, బుధుడు, వీళ్ళంతా కూడా మనకి ధనుస్సు రాశిలో ఉన్నారు. అది మళ్ళీ మనకు మకర సంక్రాంతి వచ్చేసరికి జనవరి 14కి మరి ఈ యొక్క రవిగ్రహము మనకి మకర రాశిలోకి వస్తాడు. అంతవరకు ధనుసు రాశిలో ఉంటాడు. అలాగే ఈ యొక్క గురుడు కూడా జూన్ 2026 సంవత్సరం తర్వాత కర్కాటక రాశిలోకి వస్తున్నాడు. కాబట్టి బ్రహ్మాండమైనటువంటి వ్యాపారాలు మీరు చేస్తారు. కొత్త కొత్త వ్యాపారాలు స్టార్ట్ చేయాలనేటటువంటి ఆలోచనలు మీకు వస్తాయి. మీడియా రంగంలో ఉన్నటువంటి వాళ్ళందరికీ కూడా ప్రమోషన్స్ అవుతాయి. అలాగే టెక్నీషియన్స్, ప్రొడక్షన్ వింగ్స్, ఇవన్నీ కూడా ఉంటాయి. వాళ్ళు సక్సెస్ అవుతారు. నెక్స్ట్ రాజకీయ రంగాలలోకి మీకు జిల్లా, స్టేట్ పోస్టులు అనేటటువంటి పార్టీలో మీకు రావడం జరుగుతాయి. అదేవిధంగా కులాంతర, మతాంతర వివాహాలు చేసుకోవడానికి మీకు అవకాశాలు ఉన్నాయి ఈ ఏలినాటి శనిలో. ఆ విధంగా ఈ యొక్క ప్రభుత్వం నుంచి మంచి మీకు ప్రోత్సాహం మీకు లభిస్తుంది. అందుకే పరిహారాలు మీరు ఏం చేసుకోవాలండి అని అంటే, అమ్మవారికి సాక్షాత్తు
మహాలక్ష్మీదేవికి మనము మూల మంత్రంతో మీరు జపం చేసుకోవాలా. అలాగే కలవ పువ్వులతో మీరు చక్కగా అమ్మవారిని పూజించాలి, అమ్మవారికి హోమం చేసుకోవాలి. అలాగే మనకి లక్ష్మీ సహస్ర నామాలు, మనము ఆ లక్ష్మీ అష్టోత్తరాలు చదువుకోవాలా. తులసీదేవిని మీరు పూజ చేసుకోవాలా. ఈ రకంగా చేసుకుంటే మీకు వచ్చేటటువంటి కష్టాలన్నిటిని కూడా ప్రకృతి మాత అయినటువంటి మహాలక్ష్మి తల్లి మీకు తొలగించి ఇంట్లో సిరి సంపదలు ఉంచుతుంది. శుభమస్తు.